ఈ వీడియోని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా వందనాలు. ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఏదో చెప్తున్నారు, కాస్త విందాం రండి. ఈ బైబిల్లో వీళ్ళు రాసుకున్న వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ జనాలని ఒకటిగా పెట్టుకోవడానికి ఒక మెస్సయ్య వస్తాడు, ఒక రక్షకుడు వస్తాడు, వారిని ఈ యెహోవాని పంపిస్తాడు అని కొన్ని స్టోరీలు రాసుకున్నారండి. రాసుకున్న తర్వాత ఇక రాడగరాడైనా రాడు. సో వస్తాడు 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 అని కొందరు చెప్తుంటే వచ్చాడు అని కొందరు స్టోరీలు రాసుకున్నారు. రాసుకొని మెస్సియానిక్ మూమెంట్ అనే టైప్ లో కొన్ని కథలు బయలుదేరాయి. ఈ కథలని రోమన్ రాజులు ఏం చేశారంటే, ఎట్లాగో ఈ యూదులు, ఎందుకంటే యూదులు అంతా కూడా ఇలా రోమన్ల బానిసత్వంలో ఉన్నారు, మరి వీళ్ళ దేవుడే నిజమైతే వాళ్ళకు బానిసలుగా ఎందుకున్నారంటే ఇది ఇంకో ప్రాబ్లం. సో మొత్తానికి ఏంటంటే మెస్సయ్య వస్తాడంటే ఒక మెస్సయ్యను తయారు చేసి పెట్టారు. పోనీ ఈ మెస్సయ్యనన్న ఒరిజినల్, ఈ యేసు అనేవాడు ఒరిజినల్ అంటే ఈ ఈజిప్ట్ లో గానీ రోమన్లు గానీ పూజించే దేవత అనేవాడు సెరపియస్ అంటారు. సెరపియస్ అనే దేవుడి బొమ్మలు కూడా మనకు రోమన్ రాజ్యంలో దొరికాయి, కొన్ని ఫోటోలు కూడా దొరికాయి. ఈ సెరపియస్ బొమ్మను గానీ ఏమంటారు ఆ విగ్రహాలను చూస్తే అచ్చం యేసులాగా ఉంటాడు, అచ్చం కాపీ ప్రింట్ అన్నమాట. సో ఈ సెరపియస్ ని తీసుకొని వీళ్ళు ఏం చేసుకున్నారు అంటే యేసుని తయారు చేశారు. సెరపియస్ ని తీసుకొని యేసుగా తయారు చేశారు. ఇంకో జోక్ కూడా చెప్తాను, ఇది జోక్ కాదు, యాక్చువల్గా నిజం. ఇది సెరపియస్ ని పూజించే వాళ్ళని కూడా క్రిస్టియన్స్ అంటారు. అర్థమవుతుంది, మళ్ళీ చెప్తా. సెరపియస్ ని పూజించే వాళ్ళని కూడా క్రిస్టియన్స్ అంటారు. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది? ఏడ్రియన్ అనే రోమన్ రాజు నాకు తెలిసి 134వ సంవత్సరంలో ఒక లెటర్ రాశాడు. సెరపియస్ అనే దేవుణ్ణి పూజించే వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు అని ఆయన లెటర్ లో మెన్షన్ చేశాడు. ఇప్పుడు 134వ సంవత్సరంలో. సో చాలా మంది గొర్రెలు పొరకి కూడా చెప్తుంటారండి, అసలు క్రిస్టియన్లే లేకపోతే క్రిస్టియన్లు ఉన్నారని ఎట్లా రాశారు అని అడుగుతుంటారు. సెరపియస్ ని పూజించే వాళ్ళని కూడా క్రిస్టియన్స్ అంటుండే, అంటే యేసు అవసరం లేదు క్రిస్టియన్లు ఉండడానికి యేసు అవసరం లేదు, సెరపియస్ ని పూజించే వాళ్ళనే క్రిస్టియన్స్ అన్నారు. అలా చాలా కల్ట్లు ఉండేవి ఆ కాలంలో. ఆ కట్ల నుంచే ఈ రోజు వచ్చిన కల్ట్లు అన్ని తయారయ్యాయి. సో అట్లా యేసుని తయారు చేశారు. ఇక దానికే కొత్త నిబంధన ఎవరో అంటే ఆల్రెడీ రాసి పెట్టుకున్నారు కదా, ఎవరో వస్తాడు, ఆ సువార్తలని అవన్నిటి నుంచి రాసి పెట్టుకుని అంతకు ముందే చచ్చిపోయి 3 రోజులకు వేసిన దేవుళ్ళ కథలు ఉన్నాయి. ఎవరు తమ్మూజనో లేకుంటే ఈ మిత్రాస్ అనే దేవుడు, ఈ స్టోరీలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ స్టోరీలను తీసుకుని వీళ్ళు సువార్తని రాసుకున్నారు. మీకు భవిష్య పురాణానికి జోడిస్తాను, ఎందుకంటే భవిష్య పురాణంలో ఈ కలియుగంలో మన విష్ణుమూర్తియే ఈ దేవుళ్ళనందరినీ పుట్టిస్తాడు అని చెప్పాం కదా, ఇది లింక్ అన్నమాట. ఇలాంటి డూప్లికేట్ మతాలు వస్తాయని కలిపురుషుడు ఆల్రెడీ తపస్సు చేసి విష్ణుమూర్తి దగ్గర వరాన్ని పొందాడు. సో ఈ కాపీ పేస్ట్ మతాలన్నీ అలా వచ్చాయండి. సో ఇది అండి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అలెగ్జాండర్ చక్రవర్తి ఈజిప్ట్ రాజ్యంపై విజయం పొందిన తరువాత అక్కడ అలెగ్జాండ్రియా అనే నగరాన్ని స్థాపించడం జరిగింది. అలెగ్జాండర్ చక్రవర్తి ఐగుప్తు రాజ్యాన్ని గెలిచిన కాలంలో అక్కడ ఒసైరిస్ అని పిలువబడే ఒక ఐగుప్తు దేవత ఉండేది. ఈ ఒసైరిస్ అనే దేవత సాధారణంగా ఆకుపచ్చ రంగులో మనకి కనపడతాడు. ఈ ఒసైరిస్ అనే దేవతకు పురాతన కాలం నుండి ఐగుప్తు రాజ్యములో ఎన్నో మందిరాలు ఉండేవి. ఐగుప్తు రాజ్యాన్ని గ్రీకులు కైవసం చేసుకున్న తర్వాత గ్రీకుల దేవతలు ఐగుప్తులో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఐగుప్తీయుల మరొక ఆరాధ్య దైవము అపిస్ అనే దేవత. ఈ అపిస్ అనే దేవత ఒక దున్నపోతు. ఈ అపిస్ అనే దేవత మానవులకి మరియు దేవుడికి మధ్యలో ఉన్న మీడియేటర్ అని వారి నమ్మకం. హాథోర్ అని పిలువబడే పురాతనమైన ఐగుప్తు సామ్రాజ్యంలో పూజింపబడే దేవత యొక్క తనయుడే ఈ అపిస్ అని ఐగుప్తీయుల నమ్మకం. గ్రీకుల మతాన్ని హెలెనిస్టిక్ మతం అంటారు. హెలెనిస్టిక్ మతంలో కూడా ఈ అపిస్ను పోలి ఉన్న మరొక దేవత వారికి కూడా ఉంది. ఆ దేవత పేరే ఎపాఫిస్. గ్రీకు పురాణాల ప్రకారం ఈ ఎపాఫిస్ జ్యూస్ యొక్క తనయుడు, మరియు ఈ ఎపాఫిస్ పుట్టింది కూడా ఐగుప్తులోనే. అలెగ్జాండర్ మరణాంతరం టాలమీ ఐగుప్తు సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. టాలమీ వంశస్థులు ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఒసైరిస్ దేవత యొక్క పేరులో నుండి సిర్ అనే పదాన్ని వేరు చేసి అటు తర్వాత అపిస్ అనే దేవత యొక్క మొత్తం పదం అపిస్ తీసుకొని సిర్ ఆపిస్గా చేసి సెరాపిస్ అనే కొత్త దేవతని వారు ఆ కాలంలో కల్పించుకున్నారు. సెరాపిస్ ఒక హెలెనిస్టిక్
ఈజిప్షియన్ దేవత. అలెగ్జాండ్రియాలోని గ్రీకు మరియు ఈజిప్షియన్ జనాభాలను ఏకం చేసే మార్గంగా ఈజిప్టులోని టాలమిక్ కాలంలో అతను సృష్టింపబడ్డాడు. గ్రీకు మరియు ఈజిప్షియన్ మత సాంప్రదాయాలను మిళితం చేయడానికి మాత్రమే ఇవన్నీ కనుగొనడం జరిగింది. ఇతను తరచుగా కొన్ని ఈజిప్షియన్ లక్షణాలతో గ్రీకు శైలి వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. టాలమీ మరియు టాలమీ వంశస్థులు అలెగ్జాండ్రియా నుండి ఈజిప్టును పరిపాలిస్తున్న కాలంలో అలెగ్జాండ్రియాలో ఈ సెరాపిస్కి సెరాపియం అని మందిరాలు కూడా నిర్మించారు. సెరాపిస్ అనే దేవతే యేసుక్రీస్తు అని ధర్మమార్గం భాస్కర్ రాజు గారు చెప్పిన మాటలు 100% అసత్యాలు. సెరాపిస్ అని పిలువబడే ఈ దేవత యొక్క ఆవిర్భావం 2 మతాల నుండి వచ్చింది. అంటే గ్రీకు మతం మరియు పురాతనమైన ఐగుప్తు మతం నుండి ఆవిర్భవించింది మాత్రమే. క్రీస్తు శకం 2వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 134వ సంవత్సరంలో హేడ్రియన్ అనే చక్రవర్తి రాసిన ఆ లెటర్లో క్రైస్తవులు మరియు అలెగ్జాండ్రియాకు చెందిన ఐగుప్తీయులు వీళ్ళందరూ కూడా సెరాపిస్ని మాత్రమే పూజిస్తారు అని హేడ్రియన్ ఏదైతే లెటర్ రాశాడు అని ధర్మమార్గం భాస్కర్ రాజు గారు చూపించారో అది అక్షరాల నకిలీ లెటర్. హేడ్రియన్ అనే చక్రవర్తి అలాంటి లేఖను రాసినట్లుగా మన చరిత్ర పుటలలో ఎక్కడా కూడా దొరకదు. సెరాపిస్ క్రీస్తుస్ గురించి ప్రస్తావించబడిన హేడ్రియన్ లేఖ రోమన్ చక్రవర్తి హేడ్రియన్ నుండి వచ్చిన నిజమైన లేదా ప్రామాణికమైన లేఖగా పరిగణించబడదు. ఇది ఒక నకిలీ అని విస్తృతంగా చరిత్రకారులు నమ్ముతారు. ఇది హేడ్రియన్ మరణించిన శతాబ్దాల తరువాత సృష్టింపబడి ఉండవచ్చు. ఈ లేఖ తరచుగా నకిలీ సామ్రాజ్య జీవిత చరిత్రల సమాహారమైన హిస్టోరియాగా అగస్టాలో కనబడుతుంది. హిస్టోరియా అగస్టా అనే పుస్తకంలో ఈ నకిలీ లెటర్ యొక్క వివరణ ఉంటుంది. హిస్టోరియా అగస్టాలో లభించే సెరాపిస్ మరియు క్రీస్తు గురించి చక్రవర్తి హేడ్రియన్కు ఆపాదించిన లేఖ సాధారణంగా నకిలీ లేదా సూడెపిగ్రఫీగా పరిగణించబడుతుంది. అలెగ్జాండ్రియాలో సెరాపిస్ ఆరాధకులు కూడా క్రైస్తవులు మరియు క్రీస్తు బిషప్లుగా ఉన్న పరిస్థితిని ఇది వివరిస్తుండగా హిస్టోరియా అగస్టా అనేది చారిత్రక దోషాలు మరియు కల్పిత ఖాతాలకు ప్రసిద్ధి చెందిన జీవిత చరిత్రల సమాహారం. అంటే ఈ లెటర్ 100% నకిలీ లెటర్. అలెసాండ్రో గాలింబర్టి అనే ఒక చరిత్రకారుడు ఈ హేడ్రియన్ లెటర్ను ప్రస్తావిస్తూ ఇది హేడ్రియన్ రాసింది కాదు, ఇది ఒక సూడో లెటర్ అంటే నకిలీ లెటర్ అని ఆయన ఈ ఆర్టికల్లో ధృవీకరించడం జరిగింది. ది లెటర్ ఈస్ కన్సిడర్డ్ టు బీ అ ఫోర్జరీ డ్యూ టు ద ఫాలోయింగ్ ఇనాక్యురసీస్ అని 6 ఇనాక్యురసీస్ అంటే చరిత్రకు మ్యాచ్ అవ్వని విషయాలు ఆ లెటర్లో ఉన్నాయని చెబుతూ ఇది కంప్లీట్గా నకిలీ లెటర్ అని ధృవీకరించడం ఏనాడో జరిగిపోయింది. సెరాపిస్ అనే దేవత ఒక కల్పిత దేవత, కానీ చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు ఉన్న ఆరాధ్య దైవం యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు ఒక్కడే. మీకు భవిష్య పురాణానికి జోడిస్తాను. ఎందుకంటే భవిష్య పురాణంలో ఈ కలియుగంలో మన విష్ణుమూర్తియే ఈ దేవుళ్ళనందరినీ పుట్టిస్తాడు అని చెప్పాం కదా, ఇది లింక్ అన్నమాట. ఇలాంటి డూప్లికేట్ మతాలు వస్తాయని కలిపురుషుడు ఆల్రెడీ తపస్సు చేసి విష్ణుమూర్తి దగ్గర వరాన్ని పొందాడు. సో ఈ కాపీ పేస్ట్ మతాలన్నీ అలా వచ్చాయి. భాస్కర్ రాజు గారు, మీ అబద్ధాలన్నీ కూడా పట్టుబడ్డాయి. ఇంకా భవిష్య పురాణం అని కవర్ చేసుకోవద్దు. భవిష్య పురాణం ఎప్పుడు రాశారు, ఎవరు రాశారో అది కూడా చూద్దాం రండి. భవిష్య పురాణం క్రీస్తు శకం 5వ శతాబ్దం 10వ శతాబ్దాల మధ్య రాయబడింది అని నమ్ముతారు. 19వ శతాబ్దం వరకు చేర్పులు మరియు సవరణలు కొనసాగుతున్నాయి. ఇది వివిధ సమయాల్లో వివిధ భాగాలను కూర్చి పురోగతిలో ఉన్న పనిగా పరిగణించబడుతుంది. ఈ గ్రంథంలో భవిష్యత్తు గురించి ప్రవచనాలు ఉన్నాయి మరియు కొంతమంది పండితులు దానిలో తర్వాతి కాలాల నుండి చారిత్రక వ్యక్తులు మరియు సంఘటనలను ప్రస్తావించే
అదనపు అంశాలు ఉన్నాయని నమ్ముతారు. ప్రారంభ కూర్పు. భవిష్య పురాణం యొక్క ప్రధాన భాగం క్రీస్తు శకం 5వ శతాబ్దం మరియు 10వ శతాబ్దాల మధ్య రాయబడిందని భావిస్తున్నారు. తరువాత చేర్పులు. కొన్ని విభాగాలు ముఖ్యంగా నాదిర్ షా, మొహమ్మద్ షా వంటి వ్యక్తులను మరియు వలస రాజ్యాల యుగం నాటి సంఘటనలను ప్రస్తావించేవి. తరువాత బహుశా 18వ మరియు 19వ శతాబ్దాలలో జోడింపబడి ఉండొచ్చు. నిన్నగాక మొన్న రాసుకున్న ఈ భవిష్య పురాణం మాకెందుకు సార్?